హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్, ఎండింగ్ వరకు చూడండి. శ్రీధర్ కావేరితో ఫోన్ మాట్లాడుతూ కార్తిక్ రావడంతో కాల్ కట్ చేస్తాడు. ఎవరితో డాడీ మాట్లాడుతున్నావని ఫోన్ తీసుకునేసరికి శ్రీధర్ టెన్షన్ పడతాడు. నువ్వు మాట్లాడే నెంబర్కి నేను ఫోన్ చేసి మాట్లాడతానని కాసేపు ఆట పట్టిస్తాడు కార్తిక్. దాంతో శ్రీధర్ షాక్ అవుతాడు. బిఫోర్ మ్యారేజ్ నీ లైఫ్లో ఎటువంటి లవ్ ట్రాక్ లేదా అని కార్తిక్ను అడుగుతాడు శ్రీధర్. ఉందని చెప్తాడు. కాంచన అని మీకు వరుసకు అమ్మ అవుతుందని చెప్పి తప్పించుకుంటాడు. అమ్మకి ఫోన్ చేసి భోజనం చేసిందేమో కనుక్కోమని అంటాడు. భర్త అంటే మీలా ఉండాలి. నేను ఇంతవరకు మీ అంత మంచి భర్తని నేను ఎప్పుడు చూడలేదండి. నేను కూడా నా భార్య మీద ఇలాంటి ప్రేమ చూపించలేను ఏమోనని తండ్రిని మెచ్చుకుంటాడు. నేను చేసిన తప్పు తెలిస్తే లైఫ్లో నాలాంటి భర్తను చూడలేదని అనుకుంటావు. ఎప్పటికీ నీకు నిజం తెలియకూడదని శ్రీధర్ గట్టిగా అనుకుంటాడు. దీప శౌర్యకు ప్రేమగా అన్నం తినిపిస్తుంది. తాతయ్య కూడా ఇలాగే నీకు బువ్వ తినిపించాడా అని శౌర్య అడుగుతుంది. అవును, చాలా ప్రేమగా చూపించేవాడని కన్నీళ్లు పెట్టుకుంటుంది దీప. తాతయ్య లేకపోతే ఏమీ లేదు, నేను నిన్ను తాతయ్యలాగా చూసుకుంటానని చెప్పి తల్లికి అన్నం తినిపిస్తుంది శౌర్య. తల్లి కూతురు ప్రేమలకు పొంగిపోతారు. కూతురి ప్రేమకు మురిసిపోతుంది. స్కూల్లో ఆటలు పాటలు పోటీలు పెడుతున్నారట. మా మిస్ చెప్పింది. అంటే ఆటల పోటీకి పేరు ఇచ్చావా అంటే లేదు మమ్మీ అని శౌర్య అంటుంది. అయితే ఈ బుజ్జతో పరిగెత్తలేను కదా అంటుంది. ఆటల పాటలకి పేరు ఇచ్చానని పాట నేర్పించమని అడుగుతుంది. నువ్వెందుకు ఆడలేవు అని అంటే కాసేపు ఇద్దరు నవ్వుకుంటారు. నువ్వు వంట చేసేటప్పుడు పాడే పాటించు, అది పాడితే నేను పోటీలో గెలుస్తానని శౌర్య తల్లిని బతిమలాడుతుంది. కొత్త పుస్తకాల మీద పేరు రాయమని దీపని అడుగుతుంది. రైటింగ్ బాగుండని శౌర్య మెచ్చుకుంటుంది. గుండ్రంగా రాసే వాళ్ళను మంచి మనసు ఉంటుందని దీప అంటుంది. అయితే కార్తిక్ మంచి మనసు ఉంది. స్కూల్లో అప్లికేషన్ రాసేటప్పుడు చూశానని చెప్తుంది. దీంతో దీప నరసింహ పాప తండ్రి కార్తిక్ అనే విషయం తలుచుకొని కోపంగా ఉంటుంది దీప. శౌర్య ఏమైందని అడిగితే ఏం లేదని మాట దాటేస్తుంది. ఇక స్కూల్లో పాట పాడేందుకు పాట నేర్పించమని శౌర్య దీపను అడుగుతుంది. దీప పాట పాడే టైంకి కార్తిక్ వస్తాడు. దీప పాటలు పాడుతుందా అని తనని అలాగే చూస్తూ ఉండిపోతాడు. గొంతు చాలా బాగుంది, సందర్భం వచ్చినప్పుడు తనని మెచ్చుకోవాలని అనుకుంటాడు కార్తిక్. జ్యోత్స్న తన అత్త కాంచన దగ్గర కూర్చొని సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. కాంచన ఆవకాయ పచ్చడి పెట్టాలని సుమిత్రను అడుగుతుంది. దీపను పిలిపించి పచ్చడి పెట్టమని అడుగుతుంది. తనను చూసి జ్యోత్స్న అసహించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎవరిని ఎలా బుట్టలో పడేయాలో నీకు బాగా తెలుసు దీప అని జ్యోత్స్నను తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది. కార్తిక్ తల్లిని ఇంటికి వెళ్దామని అడుగుతాడు. బావ నిన్ను ఎందుకు అలా అన్నాడు? వచ్చేటప్పుడు బాగానే ఉన్నాడు, కానీ తర్వాత బాగా టెన్షన్ పడ్డాడు. ఏమైందని దశరథ కార్తిక్ని అడుగుతాడు. ఆయన వెళ్ళిపోయింది. నా గురించి, రెండో భార్య గురించి ఎక్కడ చెప్పేస్తున్నానో వెళ్ళిపోయానని దీప మనసులో అనుకుంటుంది. అక్కడే ఉంటే ఆయన రహస్యం ఎక్కడ బట్ట బయలు చేస్తుందోనని వెళ్ళిపోయాడని కార్తిక్ సరే అంటాడు. దీంతో దీప వెంటనే తన వైపు చూస్తుంది. శ్రీధర్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. Thanks for watching this video. Please subscribe my channel.